హలో అండి, హాయ్ అందరికీ. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడే విషయం ఇవాళ మనం మాట్లాడుకుందాం. ప్రతి ఇంట్లో కంపల్సరీ వాడతారు ఆడవాళ్ళ విషయము. వీడియో అయిపోయేంత వరకు చూడండి. కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏమంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో అన్నం వంట చేయడం కంపల్సరీ కదా. వంట, అంట్లు, బట్టలు ఇవన్నీ. కాకపోతే ఏమంటారంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు చేస్తారు. కానీ ఎవరికి వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో మాత్రమే నేను ఇంత పని చేస్తానా, ఇన్ని బట్టలు పిండుతానా, ఇన్ని అంట్లు తోముతానా, ఇంతగానం వంటలు చేస్తానా, నేను చేసినట్టు అసలు ఏ ఆడవాళ్ళు చెయ్యరు. ఇంత పని చేస్తుంటే కూడా ఎవరు పాపం అనట్లేరు. ఇంత పని చేస్తానా, అంత పని చేస్తానా, నేను చేసినట్టు ఎవరు చెయ్యరు, నేనున్నట్టు ఓపికగా ఎవరుండరు అన్నట్టుగా ప్రతి ఇంట్లో వాడే ఆడవాళ్ళ మాట ఇది ఒక్కటి. ఫస్ట్ ఈ మాట మాత్రం కంపల్సరీ వాడతారు. కాకపోతే ఏంటంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఈ పని చేస్తారమ్మా. మీరొక్కరే కాదు, మేమొక్కరమే కాదు సిస్టర్స్. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు మన అమ్మలైనా, నానమ్మలైనా, పక్కింటిలైనా, ఎదురింటిలైనా, మన ఇంట్లోలైనా సరే ఇంట్లో వంట, ఓర్పు, బట్టలు, అన్నాలు, కూరలు, బాధ్యతలు, ఓర్పుగా ఉండడము, ఇల్లు నీట్గా సర్దడం ఇవన్నీ ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనే. కాకపోతే కొంతమంది ఊకే అంటారు, దాన్ని అన్నమాట అనేది 10 సార్లు రిపీట్ చేస్తారు. నేనే ఇంత పని చేస్తానా, ఎవరు చేయట్లేరు, నేను చేసినట్టు ఏ ఆడిట్ చెయ్యదు, నేను నీట్గా చేసినట్టు ఎవరు చెయ్యరు, నేను ఇంత పని చేసినట్టు ఎవరు చేయరని అంటారు. అట్లా ఎవరు అనొద్దు సిస్టర్, ప్లీజ్. ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు చేసే పని అది. మనం ఒక్కరమే కాదు, పూర్వం కానుండి తరతరాల బట్టి ఆ పని వస్తుంది. ఇంకా ఇప్పుడు మనకు చాలా పనులు తక్కువ. మనకు గ్యాసులు వచ్చినాయి, వాషింగ్ మిషన్లు వచ్చినాయి, రైస్ కుక్కర్లు వచ్చినాయి, అన్నీ కొన్ని మిషన్లు వచ్చినాయి. వాటి వల్ల మనకి పని చాలా తక్కువ ఉంది. ఇంకా అప్పటి ఇంకా చాలా ఎక్కువ చేసేటోళ్ళు. చేను పని, ఇంట్లో పని ఇవన్నీ చేసేటోళ్ళు. మనం ఇంకా ఒక ఇంట్లో పని చేసే ఇప్పుడు గ్యాసులు, రైస్ కుక్కర్లు ఇవన్నీ వచ్చినాయి. మనకు చాలా పనులు తక్కువ. ఇంకా అప్పుడు ఇంటి ముందు చాలా ఖాళీ స్థలాలు ఉండడం వల్ల ఊకి చల్లుకోవడము, పనులు చేసుకోవడము, డబల్ పని ఉండేదన్నమాట. అయినా సరే వాళ్ళు ఇంటి పని, బయట పని, చేను పని, చిలక పని కూడా చేసుకునేదన్నమాట. కానీ ఇప్పటి ఆడవాళ్ళకి అంతంత ఓపిక లేక కొంతమంది ఊకే అరుస్తూ ఉంటారు ఇంట్లో. అట్లా ఆడవాళ్ళు ఊకే ఇంట్లో అరవడము ఇంటికి మంచిది కాదంట సిస్టర్. ఎవరైనా సరే నా వీడియో చూసిన వాళ్ళు ఇది నిజమా కాదా కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజమైతే కామెంట్ చేయడం, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా కామెంట్ చేయండి. మంచి అయితే మంచు, చెడు అయితే చెడు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆడవాళ్ళ మన బాధ్యత అది. మనం పని చేయడము మగవాళ్ళు కూడా చేస్తారు. కాకుంటే వాళ్ళు రెగ్యులర్గా మనం ఇంట్లో చేసే పని అంతా చేయాలంటే చెయ్యరు కదా. ఎప్పుడో బై మిస్టేక్ మనకు హెల్త్ బాగాలేనప్పుడు, మనం ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఇంట్లో పని చేసుకోగలుగుతారు. రోజు మనం ఆడవాళ్ళం, మన బాధ్యత అది మనం ఆ పని చేయడం. అంతేగాని మన బాధ్యత అది మగవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేస్తారు. వాళ్ళు బయట చేసే పనులు వాళ్ళు చేస్తారు. ఫైనాన్స్గా కానీ, నలుగురితో ఉండడం కానీ, తెచ్చుకునుడు, ఇచ్చుకునుడు, పుచ్చుకునుడు ఉంటుంది కదా డబ్బుల విషయంలో. అట్లాంటిది వాళ్ళు చేసే పని వాళ్ళకి బాధ్యతలు, బరువులు ఎక్కువ ఉంటాయి కదా. వాళ్ళు చేసే పని వాళ్ళకు ఉంటుంది. కాకుంటే మనకి ఆడవాళ్ళకి బాధ్యతలు ఉండవని కాదు, మనకు కూడా ఉంటాయి. కాకుంటే మనం చేసే పని వాళ్ళు చేయాలంటే రోజు చేయలేరు. మన బాధ్యత, మన హక్కు అది ఆడవాళ్ళని చేసే పని. అందుకే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు చేస్తారు. మనం కొత్తగా చేసేదేం కాదు ఈ పని, మనం కొత్తగా చూసేదేం కాదు. కాబట్టి మనం ఎవరింట్లో వాళ్ళం పనులు చేసుకుంటున్నాం కాబట్టి ఊకే నేనే చేస్తానా ఇంత పని, ఎవరు చెయ్యరు, నా చేతులు నొప్పి పెడతానయ్యి, ఏ ఇంట్లో ఏ ఆడచేయదు, నేను కాబట్టి భరిస్తాను, ఇంకొక ఆడదైతే భరించదు, ఇంత పని చెయ్యదు, ఇంత ఓపికగా ఉండదు, ఇవన్నీ సర్దదు, మీ అమ్మోళ్ళని చూసుకోదు, ఇటోళ్ళని చూసుకోదు, అటోళ్ళని చూసుకోదు అన్నట్టుగా అంటారు. అట్లా ఏమనకండి సిస్టర్. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు జరిగే పని మళ్ళీ నేను చెప్తాను. అంతగానం ఊకే ఇంట్లో అరిసి మన ఇంట్లో ఆడవాళ్ళం ఊకే అరిస్తే కూడా మంచిది కాదంట. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.